గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం సుస్వాగతం. మాసానాం మార్గశీర్షోహం అని అన్నారు. అన్ని మాసాల్లోకెల్లా మార్గశిర మాసం అనేది చాలా విశిష్టమైనటువంటి మాసం. ఈ మార్గశిర మాసంలో అనేక రకాలైనటువంటి పర్వదినాలు వస్తూ ఉంటాయి. అందులో ఆ పర్వదినాల్లో భాగంగా కాలభైరవాష్టమి ఈ పర్వదినం అనేది ఉంది. కాలభైరవాష్టమి పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుణ్ణి అంటే కుక్కను పూజించాలి. ఆ కుక్కకు పూజించి కాలభైరవ స్వరూపముగా పూజించి ఇంట్లో కాలభైరవుని పటాన్ని పెట్టుకొని పూజించుకొని ఆ పటమునకు వడమాల వేసి ఆ కాలభైరవుణ్ణి ఎవరైతే షోడశోపచారములుగా పూజిస్తూ ఉంటారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వీలైనట్లయితే కాలభైరవుణ్ణి ప్రత్యక్షంగా కుక్కను తీసుకొని వచ్చి దానికి పూజించి ప్రదక్షిణాదులు చేసుకొని దానికి వడమాల వేసి దానికి ఆహారముగా ఆ వడమాలను ఇవ్వడం వల్ల మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కనుక ఈ కాలభైరవాష్టమి రోజు ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలం ఈ 3 వేళల్లో కాలభైరవుని యొక్క అష్టకము చదువుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలున్నా మనకు పూర్తిగా తొలగిపోతాయి. ఒకవేళ 3 సమయాలు నేను చదువుకోలేనండి అనుకున్నామనుకోండి, ప్రాతకాలము, సాయంకాలము ఈ 2 వేళల్లో చదువుకున్నా చాలు, మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులము మనం అవుతూ ఉంటాము. కనుక ఈ కాలభైరవాష్టమి రోజు విశేషించి కాలభైరవునికి తప్పకుండా పూజించాలి. ఒకవేళ పూజించని పరిస్థితిలో ఇంట్లో పటమైనా పెట్టుకొని పూజించి దానికి వడమాలను వేసినట్లయితే మనకు ఉండేటువంటి ఆరోగ్యపు సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణంగా ఆరోగ్యవంతులమవుతూ ఉంటాము. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం సమాప్తం. Like and subscribe Eagle Media Works.